రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ 2 కలిపి మీ గుమ్మం దగ్గర చల్లితే చాలు లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి ధనంతో వస్తుందనమాట. అంటే డబ్బుల మూటతో అడుగు పెడుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. అయితే శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కదా! ఈ రోజున మనం ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లాలి. మన ఇంట్లో ఏంటంటేనండి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మన ద్వారా కూడా మనం ఏంటంటే గనక చెప్పాలంటే అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల కోసం బయటికి వెళ్తాం, బిజీగా ఉంటాం, అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాం. అంటే తిరగటానికి ఎవరు వెళ్లరు. కాకపోతే ఏంటంటే గనక మనం వెళ్ళే ప్రదేశాలు కొన్ని బావుంటాయి, కొన్ని బావుండవు. మన వెంట కూడా ఏంటంటే గనక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మన ఇంట్లోకి ఏంటంటే దైవానుగ్రహం అనేది అసలు కలగదు. మన ఇంట్లోకి దేవతలు అనేవి ప్రవేశించరనమాట. దేవతలు మన ఇంట్లోకి ప్రవేశించరు. మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇంటి పరంగా సరిగ్గా ఉండనే ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యలు రావటం, బాధలు రావటం, ఇబ్బందులు కలగటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా! అయితే అలా జరగకుండా ఉండాలన్నా, మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా, ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలన్నా, రుణ బాధల నుంచి మీరు బయటపడాలన్నా, ఆర్థికంగా బాగుండాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏమీ లేదండి. శుక్రవారం రోజు సాయంత్రం సంధ్యా సమయం 6 గంటల సమయంలో ఏంటంటే గనక గాజు గ్లాసులో కొద్దిగా నీళ్ళని తీసుకొని అందులో చిటికెడు పసుపు, చిటికెడు పసుపు, ఆ తర్వాత ఒక కర్పూర బిళ్ళను వేయండి. అనంతరం ఏంటంటే మీ దగ్గర అత్తరు ఉంటుంది కదా, అత్తరు 2 చుక్కలు పోయండి. లేదు అత్తరంటే కనుక రోజ్ వాటర్ పోసేసి 3 కలిపేసి పసుపు, అలానే కాకుండా రోజ్ వాటర్ కానీ అత్తరు కానీ ఒక కర్పూర బిళ్ళని చేతితో మెదిపి నీళ్ళల్లో కలిపి అదంతా కూడా గుమ్మం మీద చల్లండి. గుమ్మం మీద చల్లటం, తలుపుల మీద చిలకరించటం, అలానే కాకుండా గదుల్లో మూలలు ఉంటాయి కదా అక్కడ చిలకరించాలి, చల్లకూడదు. అలా చల్లకుండా చిలకరిస్తే చాలండి. నెగిటివ్ ఎనర్జీ పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. ఆ తల్లి ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని, అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి.